చెప్పండి చెప్పండి చెప్పండి. నేను ఎడ్యుకేషన్ మినిస్టర్గా చేశాను. అవును వెంకటకృష్ణ గారు, నేను ఉమ్మడి రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా చేశాను. ఈ డిఎస్సి రిక్రూట్మెంట్ నా టైంలో కూడా జరిగాయండి. నేను నా టైంలో సుమారు 50,000 నోటిఫికేషన్ ఇచ్చి తర్వాత బిగ్గెస్ట్ రిక్రూట్మెంట్ ఇన్ ఇండియా, భారతదేశంలోనే అంత రిక్రూట్మెంట్ ఎప్పుడు జరగలేదు, ఇప్పటికి కూడా జరగలేదండి. 50,000 నోటిఫికేషన్ ఇచ్చి 30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాము. 20,000 కోర్టు కేసులు, డిఎస్సి, బిఎస్సి, బీఈడి డిఈడి అనే కాంట్రవర్సీతో కొంత లేట్ అయింది. తర్వాత సెటిల్ అయిపోయింది, వేరియస్ కోర్టు కేసుల ద్వారా సెటిల్ అయిపోయింది. నేను అనేది ఏంటంటే డిఎస్సి రిక్రూట్మెంట్ వెరీ కాంప్లికేటెడ్, వెరీ స్ట్రిక్ట్. ఇందాక సత్యమూర్తి గారు కూడా చెప్పారు, అది చాలా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు కూడా లీకేజ్ కానీ పొరపాటు జరిగినట్టుగా ఆ చరిత్ర ఎప్పుడు లేదండి. అది ఎప్పుడూ లేదు, ఇప్పుడు కూడా జరగలేదు. అది ఇప్పుడు కేవలం లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండడం బట్టి జరిగింది. కానీ అదే సత్యమూర్తి గారు, నేను, భాను గారు ఉంటే ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఈ ప్రాబ్లం ఉండదు, ఇంకో ప్రాబ్లం వచ్చి ఉండేది. ఇప్పుడు లోకేష్ గారు వాళ్ళకి కావాలి, దట్ ఈస్ వన్ పాయింట్. నేను యాజ్ ఏ ఫార్మర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ స్టేట్గా నేను ఒక రిక్వెస్ట్, ఒక అపీల్ మీ ద్వారా, మీడియా ద్వారా వైసీపీ లీడర్స్కి, లేకపోతే డిఎస్సిని, వైసీపీకి నాకు సంబంధం లేదు, డిఎస్సి స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. గుంటూరు జిల్లాలో ఎవరికైనా అకార్డింగ్ టు ది జియో రాలేదు, అకార్డింగ్ టు నోటిఫికేషన్ నాకు ఇంజెక్షన్ జరిగిందని గుంటూరు జిల్లాలో ఎవరన్నా రేపు సోమవారం గ్రీవెన్స్లో కలెక్టర్కి సబ్మిట్ చేస్తే ఆ అభ్యర్థికి నేను లెంగ్త్ నేను కోర్టు కాదు ఏ లెవెల్కైనా వెళ్ళి అతనికి న్యాయం చేసేటట్టుగా నేను సాయం చేయగలుగుతాను. నాకు తెలిసి యాజ్ ఫర్ ది నామ్స్ గుంటూరు జిల్లాలో ఒక్క అభ్యర్థి లేడు, ఒక్కరికి నష్టం జరగలేదు. ఇదంతా కూడా ఫిక్టిషియస్ స్టోరీ. ఇదంతా కూడా ఒక కల్పితమైన నిరుద్యోగుల్ని లేకపోతే యూత్ని ఒక గందరగోళం చేసే ఒక పొలిటికల్ డ్రామా ఇది. వైసీపీ ఎంచుకున్న ఒక పొలిటికల్ డ్రామా ఇది. అందువల్ల డిఎస్సి అభ్యర్థులు నా అప్పీల్ చేస్తున్నాను, మీకు మళ్ళీ డిఎస్సి వస్తుంది, మళ్ళీ ప్రిపేర్ అవ్వండి, మళ్ళీ స్పోర్ట్స్ కోటా వస్తుంది, మళ్ళీ అప్లై చేయండి, మీకు వస్తుంది. ఇప్పుడు వాళ్ళ మాటలు నమ్మి కేసులు ఎరుక్కొని మీరు ఇబ్బంది పడొద్దు. ఎవరైనా గుంటూరు జిల్లాలో ఒక్క అభ్యర్థి ఉన్నా వాళ్ళ కోసం యాజ్ ఎ ఫార్మర్ మినిస్టర్గా, పర్టికులర్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా నేను కలెక్టర్తోని, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తోటి, లేకపోతే అవసరమైతే కోర్టుకు వెళ్ళేది సరే వాళ్ళకి న్యాయం జరిగేంతవరకు నేను పోరాటం చేయగలను. నా దృష్టికి అయితే ఎవరు రాలేదు. ఒకవేళ ఉంటే రేపు సోమవారం ఐ విల్ వెయిట్ ఫర్ దేర్ రెస్పాన్స్. రైట్, నిజమైన అభ్యర్థి రైట్, ఎవరికైనా ఇంజెక్షన్ జరిగింది. రైట్. వరప్రసాద్ గారు ఒక్క నిమిషం అండి, మీరు మంచి మాట అన్నారు. ఏ జిల్లాలో జరగలేదు, ఏ జిల్లాలో జరగలేదు, గుంటూరు జిల్లా కాదు. ఒక పొలిటీషియన్ అంత ధీమాగా చెప్పడం అంటేనే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అది ఎంత ట్రాన్స్పరెన్సీతో జరిగిందో, ఎంత ఇదిగా. లేకపోతే చిన్న విషయం కూడా కాదు. నాకు బాగా గుర్తు, మీ విషయంలో నాకు కొన్ని నమ్మకాలు ఉన్నాయి. ఇప్పుడు ఆర్చరీ అమ్మాయి ఉంది కదా, జ్యోతి సురేఖ. నేను గతంలో విజయవాడలో ఉన్నప్పుడు ఒక డిబేట్ చేస్తున్నప్పుడు అమ్మాయికి రావాల్సిన రెమ్యూనరేషన్ రాకుండా మధ్యలో వాళ్ళు తినేస్తున్నారంటే నా డిబేట్ నుంచి మీరే అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయాం, మన ఇద్దరం, గుర్తుందా? డైరెక్ట్ వెళ్ళిపోయి కొన్ని జస్ట్ డేస్ లోనే అమ్మాయికి రెమ్యూనరేషన్ ఇప్పించాం. సో అది ఒక నాయకుడికి ఆ మాత్రం ఇది ఎంతో నమ్మకం లేకపోతే మీరు అలా చెప్పరు. ఐ అప్రిషియేట్ అండి వరప్రసాద్ గారు. వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామండి. అవునవును, రాని వాళ్ళు ఉంటారు, వాళ్ళు గొడవ చేస్తారు, వాళ్ళని సాటిస్ఫై చేయాలి ప్రభుత్వం సిస్టమ్ అది. కానీ ఇక్కడ వైసీపీ చేస్తూ మాత్రం రాజకీయమే. ఒక్క అభ్యర్థి గుంటూరు జిల్లాలో ఉన్నా నేను రాజకీయం కూడా మామూలు రాజకీయం, ఏ లెవెల్కైనా అతనికి సాయం చేయగలను. మామూలు రాజకీయం కాదు, క్షుద్ర రాజకీయము. లేకపోతే